పాలించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన చెగువేరా కదం శేషుడి పదం ఈ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 డొక్కా సీతమ్మ గారి అన్నదాన నిర్వహణ కేంద్రం ఈరోజు ఒక మాసం పూర్తి చేసుకొని రెండో మాసంలోకి నిర్వహణ ఏర్పాట్లు జరిగినాయి. ఈ నిర్వహణకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగు బలహీన వారి ఆశాజ్యోతి అయినటువంటి అన్నగారు నోకసాని బాలాజీ గారు, అలాగే బీజేపీ నుంచి ఎన్డీఏ కూటమి తరపున ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఖలీఫాతుల్లా గారు, అలాగే మా బీసీ నాయకుడు సోదరుడు బంకా చిరంజీవి గారు, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు జిల్లా అధికారి కాళేశ జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి కాళేశ గారు ఇచ్చేసారు ముఖ్య అతిథులు. ముందుగా వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు ఇచ్చేసి ఈ రోజున మా డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రంలో స్వయంగా వారు పాల్గొని వారు స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేసి వారు పేదలందరికీ వారిని పలకరిస్తూ అన్నదాన ఏర్పాట్లను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటి భోజనంలాగా ఉందని అధ్యక్షులు వారు జిల్లా బాలాజీ గారు చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇటువంటి సేవా కార్యక్రమాలని చేసేవారిని నన్నే కాదు ఎవరినైనా కూడా ఎంకరేజ్ చేయాలని ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకి ముందుగా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నదాన కార్యక్రమం సోదరుడు జడా బాలనాగేంద్ర గారి ఆధ్వర్యంలో 30 రోజులు పూర్తి చేసుకుని 2వ నెలగా అడుగుడుతున్న పరిస్థితి. అక్కడ భోజనంలో ఏదో కార్యక్రమం చేసేది కాకుండా చక్కగా అన్ని కూరలతోటి సాంబారు, రసము లేదా పెరుగు, అన్ని కూరలు, పచ్చడి చాలా గొప్పగా రోజుకు సుమారు 250 మంది కలిసి ఇక్కడ భోజనం చేయటం, వాళ్ళందరికీ ఆకలి తీర్చడం అనేటువంటిది. అందున డొక్కా సీతమ్మ అనేటువంటి ఆమె పేరు ఎదుగు అన్నదానంలో ఒక పేరు ప్రఖ్యాతులు పొంది ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఇటీవల కాలంలో ఆమె పేరు బయటకు రావటం, మళ్ళీ ఆమె పేరు స్మరించుకుంటూ ఆ పేరుతోటి అన్నదాన కార్యక్రమం చేయటం. అందులో భాగంగా ఒంగోలు నగరంలో సోదరుడు జడా బాలనాగేంద్రం గారు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ గత 4 రోజులుగా చేయటం. ఈ కార్యక్రమం నన్ను అన్న వచ్చి ఈ ప్రోగ్రాం చూడండి అని చెప్పడం నిజంగా చాలా సంతోషదాయకమైన విషయం. ఇలాంటి భోజనం అన్నిటికంటే అన్నదానం చాలా గొప్పది. దాన్ని నిర్వర్తిస్తున్నటువంటి
సోదరుడు జడా బాలనాగేంద్రం గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి బీజేపీ నాయకుడు ఖలీఫతుల్లా గారు, అదేవిధంగా సోదరుడు మన బంకా చిరంజీవి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికారి మొగల్ కాళేశ్ బేగ్ గారు, పత్రికా మిత్రులారా, ఇలాంటి కార్యక్రమాలకి అందరం కలిసి ప్రోత్సహించాలి, ఆకలి తీర్చాలి. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి ప్రత్యేకంగా జడా బాలనాగేంద్రం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, వారికి అన్ని విధాలుగా మేము కూడా తోడుంటామని, ఏదైనా అవసరం సందర్భంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మా చేయూతనందుకు సిద్ధంగా ఉన్నామని వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జనసేన అధినేత, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన మన అందరి ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సోదరులు ప్రకాశం జిల్లా జనసేన జిల్లా కార్యదర్శి అయిన మన జడా బాలనాగేంద్రం గారు రాష్ట్రంలోనే మొట్టమొదటి మన పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆహ్వానిస్తూ ఆయన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో 1 నెల రోజుల నుండి స్పాన్సర్స్ ఎవరు ఉన్నా లేకపోయినా మంచి భోజనము మరి పేదలకి ప్రతిరోజు కూడా ఆయన పెడుతున్న ఈ సందర్భంలో సోదరులు జడా బాలనాగేంద్రం గారికి ఎన్డీఏ ముస్లిం జేఏసీ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక సంఘకర్తకి మనము యాలివి ఇవ్వాలి, వాళ్ళని గుర్తుకు తీసుకురావాలి, ప్రజల్లో వాళ్ళు చేసిన సంఘ కార్యక్రమాలని గుర్తులో తీసుకురావాలి. అందుట్లో కూడా ఒక మహిళల్ని ఆయన మరి ఎన్నుకున్నారంటే మహిళల పట్ల జనసేన, బీజేపీ, టీడీపీకి ఉన్న ప్రత్యేకత ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది ఉదాహరణగా మేము భావిస్తున్నాము. మరొక మారు చక్కటి భోజనము ప్రతిరోజు పేదలకి 100 మందికి మరి ఆయన ప్రజలకి భోజనం అందిస్తూ మరి ఆయన చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.